పుచ్చలపల్లి సుందరయ్య 40 ఏళ్ల క్రితం చనిపోయారు. వారి వర్ధంతిని అనేక సంవత్సరాల నుంచి సిపిఎం పార్టీ జరుపుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు, పట్టణాల వరకు, హైదరాబాద్ వరకు జరుగుతూనే ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఆయన దేశానికి, ఈ దేశంలో ఉండేటువంటి ప్రజలకి చేసినటువంటి ఒక ఇచ్చిన డైరెక్షన్. ఆ డైరెక్షన్లో ముఖ్యమైనది వ్యవసాయ సంబంధాలని ఈ దేశంలో ఎలా ఉన్నాయి అనేది చూడడానికి ఆయన ఒక అధ్యయనం చేశారు. ఆయన ముఖ్యమైన అధ్యయనశీలి. దాంతోపాటు స్వాతంత్ర సమర యోధుడు. స్వాతంత్రం కోసం రగిలిపోయినటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకరు. అలానే వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కార్మికోద్యమాలకి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి వ్యక్తి కామిరెడ్డి సుందరయ్య గారు. ఇవన్నీ గమనంలో పెట్టుకుని ఆయన నడిచినటువంటి మార్గాల్లో రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉండేటువంటి కార్మికులు, కర్షకులు, కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు అందరూ కలిసి ముందుకు నడుస్తాం అనేటువంటి ప్రతిజ్ఞ తీసుకునే దానికి ఈ రోజును మేము వినియోగించుకుంటున్నాం. ఆ రకంగానే ఈరోజు ఈ సమావేశం జరిగింది. స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమ నిర్మాత, సిపిఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతిని ఈరోజు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కేకే భవన్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యకర్తలందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో కార్మిక వర్గం కోసం, పేదల కోసం, పీడిత ప్రజానీకం కోసం చివరి వరకు కూడా నిరాడంబరంగా ప్రజల కోసం పనిచేసిన మహోన్నతమైన నేత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు పిల్లల్ని కూడా కనకుండా ప్రజల కోసమే బతికిన నేత. పార్లమెంటు కూడా సైకిల్ మీదనే వెళ్ళి ప్రజలకు ఆదర్శవంతంగా నిలిచిన మహోన్నతమైన నేత యొక్క ఆశయాల్ని, వారి యొక్క కృషిని మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా తీసుకెళ్లడం కోసం రాబోయే కాలంలో సిపిఎం సంగారెడ్డి జిల్లా కమిటీ పనిచేస్తుంది. ఈరోజు దేశంలో ప్రస్తుత నేపథ్యంలో ఆయన నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ దేశంలో కులము, మతము, ప్రాంతం పేరుతోటి బీజేపీ ప్రజల్ని చీల్చి విచ్ఛిన్నకర ఉద్యమాలను తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా, కష్టజీవులందరూ కూడా ఐక్యం చేసి ఈ జిల్లాలో, రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యల మీద రాబోయే కాలంలో ఆయన స్ఫూర్తితోటి పోరాటాలు చేయడం కోసం సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా అంకితం కావడం కోసం ముందుకు రావాలని, అదే ఆయనకు ఘనంగా నివాళులర్పించడం, ఘనంగా ప్రతిజ్ఞ చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ విధంగా ఈ జిల్లాలో కార్మిక సమస్యలపైన, కష్టజీవుల సమస్యలపైన, రైతుల సమస్యలపైన, దళిత గిరిజనుల యొక్క ప్రజల సమస్యలపైన, ఈ ఇళ్ల స్థలాల సమస్యలపైన, భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన పోరాటం చేసి ఆ ప్రజలకు అండగా నిలబడతామని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఈ సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటాం.